ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షపడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్ చేయాలి. నేను చెప్తున్నాను పోలీసులకి, రిక్వెస్ట్ చేస్తాను ఆడికి అన్ని ఎన్కౌంటర్ చేసేయండి. ప్రస్తుతం మీ అబ్బాయి కస్టడీలో ఉన్నారు. అంతకుముందు అని మీకు ఈ మధ్యనైనా మీ అబ్బాయి కాల్ చేశారండి రవి గారు? ఆడు చేయలేదండి, పోలీస్ ఆఫీసర్సే చేశారు. క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ వాళ్ళే చేశారు. మొన్న చేస్తే ఏంటి సార్ అనండి, ఎవరండి అంటే మీ పోలీసులని హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్ అని అంటే మీ అబ్బాయి మాట్లాడతాడు, ఒకసారి మాట్లాడండి అన్నారు. అంటే సర్లేనండి అన్నాను. నాన్న ఎలా ఉన్నా బాగున్నావు? నేను బాగానే ఉంటాను నాయన, తలనొప్పులు ఎందుకు వచ్చింది తలనొప్పులు, నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు అంటే బాగానే ఉన్నావు, నేను బాగానే నువ్వు బాగుంటు అని అన్నాడు. అంటే పెట్టాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత నెంబర్ ఉంది నా దగ్గర, ఎందుకని మంచిదని నన్ను 11 తర్వాత ఫోన్ చేశాను. చేస్తే ఎత్తలేదు, రెండోసారి కూడా చేసాను, ఎత్తలేదు. సరే అనేసి ఊరుకున్నాను. వాళ్ళే మళ్ళీ 2:30 అంత అయింది చేసుకొచ్చారు. నాకు కొంచెం నెంబర్ గుర్తుంది, చివరిన అంకెలు గుర్తుంది. సార్ నమస్తే సార్, నేను రవి అలా అన్నది. తెలుసు అన్నారు. అంటే మీ అబ్బాయి మాట్లాడుతారట, ఒకసారి మా అబ్బాయితో ఒకసారి మాట్లాడుతానండి, ఒక 1/2 నిమిషం టైం ఇవ్వండి అన్నాను. అంటే మాట్లాడడానికి ఫోన్ ఇచ్చారు ఆయనకి. ఇస్తే ఏం బాబు ఏంటి నువ్వు అక్కడ ఒక్కడో అయిపోయి కదా, నీకేమైనా లాయర్లు అయి పెట్టమంటే ఇక్కడ పెడతాను, తెలిసిన లాయర్లు ఉన్నారు నాకు, నువ్వు ఇబ్బంది పడకు, నేను పెడతాను, వాదిస్తాను, ఏదో న్యాయం జరిగేటట్టుకోవచ్చు అంటే వద్దు నాకు అక్కడ ఉన్నారు తెలిసిన ఉన్నారు, నువ్వు బాగుండు చాలు, నేను అక్కడ బాగానే ఉన్నాను అన్నారు. అంతే, ఫోన్ పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు మీ అబ్బాయిని నిర్మాత కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ చేయమని చెప్పి అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆర్డర్ చేసేయండి ఎన్కౌంటర్ చేసేస్తే నాకు హ్యాపీ. ఎందుకంటే ఎన్కౌంటర్ చెప్పడానికి ఆడేవడండి, చట్టం చూసుకుంటుంది. పోలీసులకి ఆడు ఎన్కౌంటర్ చేసి మన పోలీసులు చెప్తే పోలీసులు చేసేస్తారు. పోలీసులు చెప్పినంత ఎదవైడు నేను చెప్తున్నాను, పోలీసులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. కళ్యాణ్ గడికి బలిసి కొట్టుకుంటున్నాడు, ఆడికి అన్ని ఎన్కౌంటర్ చేసేయండి, ఆ బాధ నొప్పి ఆడికి తెలుస్తుంది. ఇలా అప్పారావు ఎన్కౌంటర్ చేసేయమంటున్నాడండి మిమ్మల్ని అని చెప్పండి, మరేం పర్లేదు, ఆడికి తెలిసేటట్టు చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తామంటే విపరీతంగా సోషల్ మీడియా అవ్వచ్చు, జనం అవ్వచ్చు, మీ అబ్బాయికి చాలా సపోర్ట్ చేస్తున్నారు, దీనికి మీరేమంటారు? ఈ సపోర్ట్ చేస్తే నేనేం చేయగలను సార్? అది చెయ్యొద్దని నేను అనగల, చెయ్యమని నేను అంటాను. లేదు వాళ్ళకి మంచి అనిపించింది చేస్తారు, చెడ్డ అనిపించిన వాళ్ళు విమర్శిస్తారు. అవన్నీ మనకు అనవసరం. మన బాధ ఏదో మనం చూసుకోవాలి, అంతవరకు. అంటే మీరు ఇప్పుడు ఏమైనా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉందా మీ అబ్బాయిని కలవడానికి? అంటే ఆయన ఒక్కరే అయిపోయారు కదా, ఎవరు తోడలేరు, భార్య కూడా లేదు ప్రెసిడెంట్. రైటేనండి, ఆడొక్కడైపోయాడు, నేను ఇక్కడ ఒక్కడనే. ఆడ వయసునోడు, నేను ముసలివాడిని, నాకు 5 రకాల జబ్బులు ఉన్నాయి. మరి బాధపడుతున్నాను కదా, నేను ఆడి దగ్గరికి వెళ్ళి అంత శక్తి లేదు నాకు టౌన్ మా ఆఫీస్కి వెళ్ళి రావడానికే నాకు పల్స్ డౌన్ అయిపోతుంది. నేను అలా వెళ్ళి అంత శక్తి ఓపిక ఏమీ లేదు. అది నాకు తిన్నంతకు తిండి లేదు సమయానికి. ఏం చేస్తాం, ఏది లేదు అని చెప్తాం. ఇది పట్టణం కాదు, ఏదైనా కర్రీ పాయింట్లు కనుక్కోవడానికి. అక్కడ ఉన్నాయి కానీ తెచ్చుకుంటే తినబోద్దు, వాంతులు వచ్చేస్తాయి. మరి ఏం చేస్తాం, అది తిండికాడ తింటామే, తగ్గిమల్ల కుక్కలకి వేసేస్తే ఆ కుక్కలు కూడా తింటాం లేదు. ఏం చేస్తాం, అలాగే పెరిగాను 2 పూటలు తినలేం కదా, తినబోద్దు కూడా. అలా 1 రోజు 2 రోజులు తిని చూసాను, వాంతి అవి కూడా 2 పూటలు తింటుంటే తినబుద్ధి వస్తుంది కదా. మీ అబ్బాయికి ఒక బలమైన లాయర్ అంటూ ఉండాలి, మరి ఆ లాయర్ అనేది ఎవరైనా అక్కడ ఉన్నారా? అక్కడ ఎవరు ఉన్నారో లేరో తెలియదండి, ఆడికి ఉన్నారని చెప్పాడు అంతవరకే. నేను ఇక్కడ బలమైన లాయర్ నాకు తెలిసిన అసలు ఉన్నారు, పెడతాంటారా అంటే వద్దన్నాడు. దానికి నేనేం చేస్తాను? అయితే కొంతమంది లాయర్లు కూడా కొంచెం సపోర్ట్గా మాకు డబ్బులు తీసుకోకుండానే ఆయన మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వైజాగ్లో ఉన్నటువంటి సలీం అలాంటి కొంతమంది లాయర్లు కూడా ఆయన సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. సంతోషం, హెల్ప్ చేస్తే సంతోషం. అక్కడికి వెళ్ళి ఆడికి హెల్ప్ చేయండి, పర్వాలేదు. ఆడికి మంచి మేలు చేస్తే ఆడు మీకు డబ్బులు ఇస్తాడు, నేనే ఇస్తాను డబ్బులు కొద్దిగా, ఏదో నా సంతోషం కొద్ది మేలు చేయండి. కానీ ముందుగా నేనేం చేయలేను, నేను తిరగలేను, వెళ్ళలేను, ఆ కోర్టులో తిరగలేను, వెళ్ళలేను. నాకు ఎందుకు పోతాను, నేను కొంత అల్లప్పుడు అంత కొద్దిగా హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే అక్కడ హైదరాబాద్లో ఉన్న లాయర్లు ఉంటారు కదా, ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కష్టం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసి పెట్టండి.
ఆడికి మేలు చేయండి, ఆడు ఇస్తాడు, ఆడికాడు లేకపోతే నేను ఆడు చెప్తాను అన్న ఇయ్యి అంటే ఇస్తాను ఎంతో కొంత.